అఖిల గారు, ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలనుకున్న ఏ ఆస్పిరెంట్ కైనా టఫెస్ట్ సబ్జెక్ట్ ఏంటండి? టఫెస్ట్ సబ్జెక్టు ఆ వ్యక్తిని బట్టి ఉంటుంది. ఓకే. సాధారణంగా ఏ స్టూడెంట్ అయినా కానీ టఫెస్ట్ అనుకునేది ఎకానమీ. ఓకే. ఎందుకంటే ఎకనామిక్స్ అనేది ఏంటంటే కాన్సెప్ట్స్ కొంచెం గజిబిజిగా ఉంటాయి. ఓకే. నాకు తెలిసి ఎంఏ ఎకనామిస్ట్కి కూడా ఎకనామిక్స్ అంత టఫ్గా అనిపించవచ్చు. ఓకే. కానీ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఒకసారి ఎకానమీ టఫ్ ఆకారు పక్కన పెడితే సైన్సెస్ టఫ్గా ఉండే అవకాశం ఉంది. అంతే కదా. ఇప్పుడు బిఏ ఎకనామిక్స్, బిఏ ఏదో హిస్టరీ, పొలిటికల్ సైన్స్ చదివిన స్టూడెంట్కి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మోడర్న్ సైన్సెస్ కొంచెం టఫ్గా అనిపించవచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది స్ట్రీమ్, డిపెండ్స్ ఆన్ ద పర్సన్ బట్టి. యా. అలాగే గుర్తుంచుకోవడం కష్టం అనిపించే సబ్జెక్టు హిస్టరీ. ఓకే. అంతే కదా. ఆబ్వియస్గా యా. పలానా సంవత్సరంలో పలానా రాజుగారు పలానా ఇదట అంటే ఏం గుర్తుంటుంది? 1757 ప్లాసీ యుద్ధం, 1857 ఏదో సిపాయిస్ మీటిని, ఇలాంటివి చిన్న చిన్న గుర్తుంచుకుని 1191లో ఏం జరిగింది, 1192లో ఏం జరిగింది, గజ్నీ ఎప్పుడు వచ్చారు, గోరీ ఎప్పుడు వచ్చారు, ఫస్ట్ తెరైన్ బ్యాటిల్ ఎప్పుడు జరిగింది, ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ తెరైన్ అంటాం. 1526లో మొఘల్ సామ్రాజ్యం బాబరు స్టార్ట్ చేసినప్పుడు జరిగిన యుద్ధాలు ఏంటి, ఇలా కొంచెం కష్టం. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్స్, ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్, ఆర్టికల్ 1 to 4 ఇండియా టోటల్గా యూనియన్ టెరిటరీస్ గురించి, యూనియన్ ఆఫ్ ఇండియా గురించి, టోటల్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. 5 to 11 ఇండియన్ సిటిజన్షిప్ గురించి, 12 to 35 ఫండమెంటల్ రైట్స్ గురించి, 36 to 51 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, 51A ఫండమెంటల్ డ్యూటీస్, 52 to 62 ప్రెసిడెంట్ గురించి. ఇట్లా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అనేకమైన ఆర్టికల్స్ ఉంటాయి. సో అది కష్టం. ఇలా చూసుకుంటే జాగ్రఫీ, అనేకమైన మౌంటైన్స్ ఉన్నాయి, అనేకమైన రివర్ సిస్టమ్స్ ఉన్నాయి. కొన్నేమో ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఉంటాయి, కొన్ని వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఉన్నాయి. మీకు పైన చూసుకుంటే కనుక గంగా, యమున, సింధు, బ్రహ్మపుత్ర, సప్తసింధు ప్రాంతంలో ఉన్న సట్లెజ్ లాంటివి, బియాస్, రావి లాంటివి కొన్ని పాకిస్తాన్లో ఉన్నా, కొన్ని ఇక్కడ ఉన్నా కూడా. అక్కడ తీసుకుంటే మీకు మహానది, వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, గుండ్లకమ్మ, పెన్న, కావేరి, తుంగభద్ర, ఇలా పైనుంచి కింద దాకా నర్మదా, తపతి, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, ఇలా తీసుకుంటే అనేకమైన ఉన్నాయి. కాబట్టి ఎవరికి ఏది డిఫికల్ట్ అన్నది. రైట్. సరే, ఇన్ని సబ్జెక్ట్స్ చెప్పారు, ఇన్ని డిఫికల్టీస్ ఉంటే అసలు చదవడమే కష్టం అనిపిస్తుంది కదా. ఈ డిఫికల్టీస్ అన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి? ఎగ్జాక్ట్లీ. అక్కడే కోచింగ్, అక్కడే మెంటార్. దానికి చాలా సింప్లిఫైడ్ ఫామ్ చెప్తాను. ఏ స్టూడెంట్ అయినా ఐఏఎస్ ప్రిపరేషన్లో ఏం చదవాలి అని తెలుసుకోకూడదు, ఏం చదవకూడదో తెలియాలి. అందుకనేంటి, నువ్వు పాలిటీ చదువు, ఎకానమీ చదువు, జాగ్రఫీ చదువు, ఏం చదవకూడదో తెలుసుకో ముందు. అనవసరంగా అన్ని పుస్తకాలు చదివేకు, ఏదైతే అవసరం ఉంటుందో అదే. అంతే. అందుకని ఇక్కడ చదవకూడని బుక్స్ నుండి, మెటీరియల్ అనండి, సబ్జెక్ట్స్ అనండి తెలుసుకో. 2 ఆర్గనైజర్గా చదువు. దాన్ని నేను ఇంకోలా చెప్తాను, లేయర్ బై లేయర్ అనే పదం వాడతాను నేను. మనం ఇల్లు కట్టుకున్నాం, గోడలను రెడీగా ఉన్నాయి. ఫస్ట్ ఏషియన్ పెయింట్ వెయ్యం, మామూలు లోకల్ పెయింట్ అయితే వేస్తాం. దాన్ని మామూలుగా ఊరలేదు వెళ్ళలేదు అంటారు నాకు తెలిసి, వేస్తాం. 2 రోజులు 3 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక కోటింగ్ వేస్తాం. ఆ తర్వాత ఒక మామూలు పెయింటింగ్ వచ్చి వేస్తాం. ఆ తర్వాత ఏషియన్ పెయింటింగ్ వేస్తాం. పెయింటింగ్లో ఎలా అయితే లేయరింగ్ ఉందో అలా లెర్నింగ్లో కూడా లేయరింగ్ ఉంది. అందుకని దాన్నే ఆర్గనైజ్డ్ ప్రిపరేషన్ అంటాను నేను. ఫస్ట్ ఏం బుక్స్ చదవాలో తెలుసుకో, తర్వాత ఏం బుక్స్ చదవాలో తెలుసుకో, తర్వాత ఏం బుక్స్ చదవాలో తెలుసుకో, అన్నీ ఒకేసారి చదివేకు. ఇప్పుడు అన్నం తినేటప్పుడు ఫస్ట్ ఏదో పప్పు కూర వేసుకుంటున్నావు, ఆ తర్వాత చట్నీయో ఇంకో దానికి వెళ్తున్నావు, ఆ తర్వాత సాంబారో రసం వెళ్తున్నావు, ఈ మధ్యలో ఏదైనా స్వీటో హాట్ ఉంటే ఒకటి వేస్తున్నావు, ఆ తర్వాత చివరిలో పెరుగు వేస్తున్నావు. ఏం ఫస్ట్ పెరుగుతో స్టార్ట్ చేయొచ్చుగా.
సో దెర్ ఈజ్ అన్ ఆర్డర్ ఫర్ ఎవ్రీథింగ్ వీఆర్ హ్యావింగ్ ఆర్డర్. రైట్. ఈ బాడీలో కూడా ఆర్డర్ ఉంది అంటాను నేను. ఫిజికల్ బాడీలో కూడా ఒక ఆర్డర్ ఉంటుంది, ఒక సిమ్మెట్రీ ఉంటుంది. కాబట్టి చూడండి, ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్లీ ఆర్గనైజ్డ్ అంటాను నేను. మన బాడీ బ్యూటిఫుల్లీ ఆర్గనైజ్డ్. సి దేవుడు క్రియేట్ చేశాడా, నేచరా పక్కన పెట్టండి. 2 చెవులు, ఒకటే నోరు, అంటే ఎక్కువ విను తక్కువ మాట్లాడు, ఆర్గనైజ్డ్. 2 కళ్ళు, ఒకటే ముక్కుకి 2 రంధ్రాలు ఉంటే ఉండవచ్చు కాక. ఎందుకంటే చూడడానికి చాలా ఉంది, వాసనకి తక్కువ ఉంది. ఇలా బాడీ అంత ఆర్గనైజ్డ్ ఉంది. అలా ఈ దేశం, మన భారతదేశ పటం కూడా చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. కావాలి ఎప్పుడు చూడండి, మీరు ప్రపంచ పటాన్ని ఒకసారి పెట్టి చూడండి. ప్రపంచ పటంలో ఏ దేశము కూడా ఏదో ఆల్జిబ్రా లాగా లేకపోతే అమీబా లాగా అలా ఉంటాయి. అంటే వాళ్ళెవరు నేను తిట్టట్లేదు, కానీ భారతదేశ పటం చూడండి, కాశ్మీర్ పైన ఉంటుంది, ఈశాన్య రాష్ట్రాలు ఇటు ఉంటాయి, గుజరాత్ ఇటువైపు ఉంటుంది, కిందకి సౌత్ ఇండియా అలా వస్తుంది, ఆ కిందన బుజ్జిలాగా శ్రీలంక. మంద కాదనుకోండి పోనీ, కానీ ఇదంతా ఒకసారి చూడండి. ఆకాశంలో ఈ జువ్వుమని ఎదురుగాలిని చీల్చుకుంటూ ఎగురుతున్న గరుత్మంతుడిలా ఉంటుంది భారతదేశ పటం. కావాలంటే చూడండి, ఆర్గనైజ్డ్. ప్రిపరేషన్ కూడా ఆర్గనైజ్డ్గా చెయ్యి. ముందు ఏం చదవాలో తెలుసుకో, తర్వాత ఏం చదవాలో తెలుసుకో, ఎందుకంత కంగారు. ఇక 3వది వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో చాలా రిమోట్ ఏరియాలో కొన్ని ఉంటాయి, వాటిని చదివితే సరిపోతుంది. అంటే రిమోట్ ఏరియాలో కొన్ని ఉంటాయి. అంటే ఉదాహరణ చెప్తాను మీకు. గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఒక రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది. బడ్జెట్ కావచ్చు, ఎకనామిక్ సర్వే కావచ్చు, నీతి ఆయోగ్ రిపోర్ట్ కావచ్చు, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద ఒక రిపోర్ట్ కావచ్చు, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీద ఒక రిపోర్ట్ కావచ్చు, కోవిడ్ దానికి సంబంధించిన లాక్డౌన్ మీద ఒక రిపోర్ట్ కావచ్చు, ఏదో ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. ఆ గవర్నమెంట్ రిపోర్ట్ ఏదైతే ఉన్నాయో వాటిని చదివితే సరిపోతుంది కొన్ని సందర్భాల్లో. అలాగే రివర్స్ రీడింగ్ అని ఒక టెక్నిక్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. లైక్ సాఫ్ట్వేర్లో రివర్స్ ఇంజనీరింగ్ వాడతారు. ఎగ్జాక్ట్లీ. రివర్స్ రీడింగ్ అంటే చాలా సింపుల్ చెప్తాను. ఇప్పుడు ఈ పుస్తకం ఉంది, ఇది ఇంత పెద్ద పుస్తకం. యాక్చువల్గా ఇంకా పెద్ద పుస్తకాలు ఉంటాయి. యాక్చువల్లీ ఇది ఇంత పుస్తకం ఉంది. ఈ పుస్తకం అంతా చదవాలంటే చాలా కష్టం, ఎవరికైనా సహజం కదా. అన్నీ చదవద్దంట ఇందులో ఏదో ఇక్కడో పేజీ చదవమంటాను. అదేంటి సార్ కదా, అది అలాగా. అంటే కరెంట్ అఫైర్స్లో ఏం జరిగిందో చూడు, అది కరెంట్ అఫైర్స్. అది ఉదాహరణ చెప్తాను మీకు. కృష్ణా జలాల గురించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణల మధ్య చిన్న గొడవ జరుగుతుంది మన ఇద్దరు మాట్లాడుకునే సమయానికి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రమణ, తెలుగు ఆయన, రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నిన్నటి పేపర్లోనే వచ్చింది అది. సో ఆయన ఏం స్టేట్మెంట్ ఇచ్చారో ఒకసారి మైండ్లో తీసేద్దాం. బట్ ఇక్కడ నేను ఏ పదాలు వాడానో జాగ్రత్తగా వినండి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, కృష్ణా జలాల అంటే రివర్ డిస్ప్యూట్ ఆఫ్ కృష్ణా రివర్ డిస్ప్యూట్ బిట్వీన్ 2 స్టేట్స్. నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఈ పుస్తకం అంతా చదవద్దు, సుప్రీంకోర్టు మాత్రం ఇండెక్స్ చూడు, సుప్రీంకోర్టు ఎక్కడుందో చూడు, దాని రెడ్డింగ్స్ ఇలా పెట్టుకో, అది మాత్రం చదువు. చీఫ్ జస్టిస్ చదువు, అది మాత్రం చదువు. కృష్ణా, అది ఈ పుస్తకంలో అన్నీ ఉంటాయంటలేదు నేను. ఏ పుస్తకం తీసుకున్నా అన్నీ చదవద్దు, ఏదైతే ఇంపార్టెంట్ అని కావాలని. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సాధారణంగా ఒక స్టూడెంట్ ఈత కొడుతుంటాడు, స్విమ్ చేస్తూ ఉంటాడు. స్విమ్ చేస్తున్న వ్యక్తికి అతని యొక్క ముక్కు, నోరు, చేతులు అన్నీ ఆ నీళ్ళలో మునిగిపోయి ఉంటాయి. అతనికి ఈ పక్కన మొసలుందా, ఆ పక్కన సుడిగుండ ఉందా తెలియదు. ఇటు గట్టయితే ఇటు వెళ్ళిపోతూ ఉండవచ్చు. కానీ ఒడ్డున ఒక ఆయన కూర్చున్నాడు అనుకుందాం, సరదాగా కూర్చున్నాడు, ఏం పనిలేదు, బఠానీలు తింటూ. అటు వెళ్ళు, రైట్ తీసుకో, అక్కడ సుడిగుండ ఉంది, జాగ్రత్త చూసుకో, ఇక్కడ తిమ్మింగలం ఉంది, కొంచెం జాగ్రత్త చూసుకో అని గైడ్ చేసి సరిపోతుంది. జాగ్రత్త, వెళ్ళకలా పడతావు, ముళ్ళున్న ఆపదలో పడతావు, జాగ్రత్తలా భయం చెప్పడం అవుతుంది. గట్టును కూర్చున్న వాడికి సమస్త విషయాలు తెలుసును కాబట్టి
వాడు కేవలం స్విమ్మినే చూడట్లేదు, దాంతోపాటు సుడిగుండాన్ని కూడా చూస్తున్నాడు, తిమింగలాన్ని కూడా చూస్తున్నాడు, మొసల్ని కూడా చూస్తున్నాడు, గట్టెక్కడుందో చూస్తున్నాడు. కాబట్టి హీఈస్ ద పెర్ఫెక్ట్ గైడ్ టు గైడ్ యూ. స్టూడెంట్ స్విమ్మర్, గురువు అంటే గట్టున కూర్చున్న గైడ్. అందుకని డిఫికల్టీలు ఏమున్నాయో గురువు భుజాన పడే వాడు చూసుకుంటాడు. అందుకు నేనేమంటానంటే ఐఏఎస్ ప్రిపరేషన్లోకి ఎంటర్ అయ్యే ముందు ఎంతమంది ఇక్కడ కోచింగ్ ఇస్తారో అందరినీ ఏదో శీల పరీక్షలు, శల్య పరీక్షలు, అన్ని పరీక్షలు చేయి, చివరిలో ఒకరిని ఎంచుకో. ఆ ఒక్కరిని ఎంచుకున్న తర్వాత మాత్రం గుడ్గా నమ్ము. స్వామి వివేకానంద కొన్ని ప్రశ్నలు వచ్చినప్పుడు అనేక మందిని అడిగాడు. దేవేంద్రనాథ్ ఠాగూర్ లాంటి వాళ్ళని అడిగాడు. యాక్చువల్గా పెద్ద పెద్ద వాళ్ళందరినీ అడిగాడు. వాడు ఎవరు అందరిని అడుగుతున్నాడు. ఓ రోజున రామకృష్ణ మఠం, అది అప్పటికే రామకృష్ణ మఠం లేదనుకోండి, రామకృష్ణ పరమం జరిగి వెళ్ళాడు. అప్పుడు ఆయన అరే స్వామి వివేకానంద, అప్పటికి శిష్యుడైనా కానీ నేను 20 సంవత్సరాలుగా టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను, ఒక స్టూడెంట్ చూసిన వెంటనే ఇతను బెస్ట్ స్టూడెంటో కాదో మాత్రం చెప్పచ్చు. ఆ బెస్ట్ స్టూడెంట్ అని ఎప్పుడైతే రామకృష్ణ పరమహంసకి అర్థమైందో దగ్గర తీసుకుని అరే వివేక, అప్పటికి నరేంద్ర దత్త, అరే నరేంద్ర నాతో ఉండిపోతావు కదా అంటాడు. అప్పుడు ఏమంటాడు తెలిసిన, అన్నా ఆగన్నా ఆగు, యు మైట్ బి ఏ గురు, యు మైట్ బి ఏ టీచర్, బట్ లెట్ మీ టెస్ట్ యూ అంటాడు. అంతే, నువ్వు గురువు కాదు, నన్ను టెస్ట్ చేసుకున్న తర్వాత సరెండర్ అయ్యాడు. అందుకని ఐఏఎస్ కోచింగ్కి మీరు జాయిన్ అవ్వడానికి ముందు మొత్తం తిరగాను అందరు, నేను ఎవరో ఒకరు ఎంచుకున్న తర్వాత మాత్రం సరెండర్ అయిపోండి. అందుకని ఇక్కడ డిఫికల్ట్ సబ్జెక్టులు మీరు ఏమైతే అడిగారో అన్ని డిఫికల్టే, అంతే కదా. ఎకానమీ అట అర్థం కాదట, హిస్టరీ అట డేట్స్ కష్టం అట, పాలిటీ అట కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్స్ అర్థం కావట, జాగ్రఫీ అంటే పైనుంచి కిందాక ఫ్లోరా ఫానా మౌంటైన్ గీటైన్ అట, సైన్స్ అండ్ టెక్నాలజీ ఏమో ఆర్ట్స్ వాడికి అర్థం కదట, హిస్టరీ ఏమో సైన్స్ వాడికి అర్థం కదట. అన్నింటినీ కష్టంలోంచి ఇష్టంగా మలిచేవాడే గురువు. నేను పాఠం చెప్తే అలాగే చెప్తాను. నేను ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పేసి నేను ముగిస్తాను. కాన్సెప్ట్ బేస్డ్గా చదవడం ఇక్కడ ఇంపార్టెంట్. నేను దానికి ఈ గురుకులంలో కాన్సెప్ట్ బేస్డ్ ఫౌండేషన్ క్లాసెస్ అని, కాన్సెప్ట్ బేస్డ్ క్లాసెస్ అని పెడుతూ ఉంటాను. నేను సాధారణంగా 8th క్లాస్ నుంచి డిగ్రీ వరకు చదువుతున్న పిల్లలకు కూడా ఐఏఎస్ ఫౌండేషన్ కోర్స్ అని పెట్టాను. టీనేజ్ పిల్లలకి 13 to 19 వాళ్ళకి పెట్టినప్పుడు కూడా నేను ఈ ఫౌండేషన్ క్లాసెస్ని బాగా బలంగా ఇస్తున్నాను. యాక్చువల్గా వాళ్ళకే ఎక్కువ ఇస్తుంటాను. కాన్సెప్ట్ బిల్డింగ్ ఫౌండేషన్ క్లాసెస్, ఫండమెంటల్స్, అంటే పునాది బాగుంటే ఇల్లు బాగా కట్టచ్చు కదా, అట్లా.